महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेव కనెక్షన్ రావట్లా లైటింగ్ మన లైట్లు మారుస్తున్నారా occasion of our school 20th annual day celebrations. Thank you. So మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాల 20వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల పెద్దలకు, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. I would like to start the event for the day.
అందరికీ స్వాగతం పలుకుతూ మా విద్యార్థులు ఒక స్వాగతం సాంగ్ ప్రదర్శించబోతున్నారు. స్టూడెంట్స్ కమ్ ఫాస్ట్. Please claps.
Give them a Smile on your face, with love in our hearts, with joy in the night. We welcome you this day. With smile on your face, with love in our hearts, with joy in the night. We welcome you this day. Hiya, Bobby. Hi, Ken. You want to go for a ride? Sure, Ken. Jump in. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on, Barbie, let's go party. I'm a Barbie girl in the Barbie world. Life in plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. I'm a blonde beautiful girl in a fantasy world. Dress me up, make a time. I'm your darling. You're my doll, rock and roll. Feel the glamour and thing. Kiss me here, touch me there. Hanky, hanky. You can touch, you can play. If you say I'm always yours. I'm a Barbie girl in the Barbie world. Life is plastic, it's fantastic. You can brush my hair, undress me everywhere. Imagination, life is your creation. Come on, Barbie, let's go party. 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 Come on, Barbie,
Make me walk, make me talk, do whatever you please. I can act like a star, I'm the man that I need. Come jump in, be my friend, let us do it again. Hit the town, roll around, let's go party. You can touch, you can play. If you say I'm always yours. You can touch, you can play. If you say I'm always yours. Come on Barbie, let's go party. 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 Oh, I'm having so much fun. Well, Bobby, we're just getting started. Oh, I love you, Ken. ఇంత ధైర్యంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనకి స్వాతంత్రం సాధించబడినటువంటి స్వాతంత్ర సమరయోధులదైతే ప్రజెంట్ ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్ది వాళ్ళ గౌరవార్థంగా మనం ఈరోజు ఆర్మీ సాంగ్ని పర్ఫామ్ చేయబోతున్నారు మా 8th and 9th క్లాస్ స్టూడెంట్స్.
విన్నది. ఓ నన్ను ఎప్పుడు ఇలాగే చేస్తావు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్. Forward march! Let's go. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ వస్తావుగా, ప్రామిస్. నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ దూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు మానే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వు వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, రే విని ఏడవకురా. మా డాడీ చనిపోయాడని
ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? ఎన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును హాయిగా ఇళ్ళల్లో ఆ మంచు కొండల్లో మన రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి మరి ఇంత త్యాగాలు చేస్తున్నారు. వీళ్ళకి హానర్గా ఇంత చక్కటి పర్ఫామ్ చేసినటువంటి మా స్టూడెంట్స్కి మీరు మోటివేషనే లేదు, జస్ట్ రెస్పాన్స్ లేదు. మీరిచ్చే ఈ క్లాప్స్ మా స్టూడెంట్స్కి కాదు, మన కోసం రక్షణ కాస్తూ ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్కి. గివ్ దెమ్ ఏ బిగ్ అప్లాస్. గౌరవించవలసిందిగా అమ్రోజ్ మేడంని బొకేతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెనకరా కార్యక్రమం అనుకున్న టైం కంటే కొంచెం ఆలస్యమైంది అనివార్య కారణాల వల్ల. కాబట్టి ఎవరు కూడా మనసులో ఏం పెట్టుకోవద్దని కోరుకుంటున్నాం. ఎంత వీలైతే త్వరగా కార్యక్రమాన్ని ఫినిష్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. పోతే ఈ యొక్క 20వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అలానే ఇప్పుడు మనకి ముఖ్య అతిథులు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చున్నారు. వారి యొక్క సందేశాలు, విలువైన సమాచారం మనకు చాలా అవసరం. కాబట్టి వారిని ముందుగా మనం ఇన్వైట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే మనకు యాక్చువల్గా మనకు కావాలి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి అలానే మన దగదత్తి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 1 and 2 ఇద్దరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్టీఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి కాల్స్ రావటం, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా మన కార్యక్రమం రాలేకపోయినారు. కానీ మిగిలిన కరెస్పాండెంట్లు అతిథులు వచ్చున్నారు. మొదటగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథుల్లో ఆయనకి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, కానీ ఆయన బాగుండాలి, ఆయనతో పాటు అన్ని స్కూళ్ళలో బాగుండాలని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి స్కూల్ని పలకరించుకుంటూ, ప్రతి స్కూల్ని సందర్శిస్తూ, ప్రతి ఒక్కరికి కొన్ని సూచనలు సలహాలు చెప్తూ, అలానే అపస్మా అనే ఒక ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ని స్ట్రాంగ్ పరుస్తూ అందరినీ, అన్ని స్కూల్ వాళ్ళని ఒక ఏకతాటి మీద తీసుకొస్తూ మన జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా సన్మానం పొందిన గ్రేట్ డైనమిక్ అపస్మా లీడర్ ఎన్ శ్రీధర్ సార్ గారిని, డిస్ట్రిక్ట్ అపస్మా ప్రెసిడెంట్ శ్రీధర్ సార్ గారిని వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాం. గివ్ బిగ్ అప్లాస్ శ్రీధర్ సార్కి. సుభాషిణి మేడంని కోరుతున్నాం. సుభాషిణి మేడం వర్గం అపస్మా ప్రెసిడెంట్ శివకుమార్ సార్, మోపర్ స్కూల్ శ్రీ చైతన్య కరెస్పాండెంట్ శివకుమార్ సార్ని వేదిక నిర్వహించడం కోరుతున్నాం. అది కాదు, అది అలా
అపస్మా ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్, దయాకర్ రెడ్డి గారు. అలానే రేగడ్చిలిక ప్రణవి స్కూల్ కరస్పాండెంట్ రండి మేడం, శ్రీలత మేడం బదిలిస్తున్నారు. అపస్మా ట్రెజరర్ అయినటువంటి రాధాకృష్ణ సార్ని సెంట్ జోసెఫ్ స్కూల్ అల్లూర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. ప్లీజ్ సార్, come onto the dais please. అల్లూరు శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ కాజరంతల సార్ని వేదిక అలంకరించ కోరుతున్నా. ప్లీజ్ సార్. కళ్యాణి మేడం గారిని బొకే ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఈ సంస్థని స్థాపించి ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్ది, అలానే ఎందరినో ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను, అలానే ఎందరో పిల్లలు విదేశాలకు పంపించి ఎందరికో ఉపాధినిచ్చి ప్రోత్సహించి ఈ స్కూలు అభివృద్ధిలో తను ఎంతో శ్రమపడి నిలబెట్టినటువంటి మన స్కూల్ కరస్పాండెంట్ కె రాజారెడ్డి సార్ గారిని వేదిక అలంకరించవలసి కోరుతున్నాం. నెక్స్ట్ చేసిన సాయాన్ని మరవకూడదనే ఒక మంచి కాన్సెప్ట్తో ఎప్పుడో ఈ సంస్థ తనకి అన్నం పెట్టిందని, ఉపాధి కల్పించిందని, రాజారెడ్డి అతనికి సాయం చేశాడని ఈ రోజుకి కూడా మర్చిపోకుండా ఇప్పుడు కూడా ఈ స్కూల్కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీకు మాకు మా అందరికీ శ్రేయోభిలాషి అయిన వ్యక్తి మన సీను సార్ని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. సీను సార్. స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి, కాలేజీ నుంచి డిగ్రీ స్థాయిలో కూడా విద్యాబోధన చేస్తున్నటువంటి మహేష్ సార్ గారిని వేదిక అలంకరించడం కోరుతున్నాం. మహేష్ సార్. ఈ స్కూల్లో పనిచేసి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒక స్థాయికి పోయినటువంటి మాలెద్రి సార్ గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాం. మాలెద్రి సార్. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు నుంచి కొట్టడం. జనార్దన్ రెడ్డి గారిని వేదిక అలంకరించాలని కోరుతున్నాను. ఓకే. స్మరించుకోవటం మన హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇప్పుడు మన జ్యోతి ప్రజ్వలనం మన అతిథులు గావిస్తారు. ఒక కార్యక్రమానికి ఏదైనా ఆవిష్కరించాలంటే, ఆరంభించాలంటే మొదటగా జ్యోతి ప్రజ్వలనం చేసి ఆ కార్యక్రమాన్ని ఆరంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ జ్యోతి ప్రజ్వలనం చేసే ముందు మా చిన్నారులు ఒక చిన్న ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తున్నారు. ఫోటో ఆల్బమ్ కానీ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వారిని జ్యోతి ప్రజ్వలనం చేయవలసిన కోరుతున్నాం. గోపాల్ రెడ్డి సార్ గారిని స్కూల్ నివేదికని క్లుప్తంగా చదవవలసిందిగా కోరుతున్నాం. ఆలస్యమైంది. వేదిక మీద ఉన్న పెద్దల్ని పేరు పేరున చెప్పకపోయినా అందరినీ పేరు పేరున పలకరించుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ స్టేజ్ మీద ఆహ్వానితులైనటువంటి ఆశీస్సులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళ ఎన్నో కార్యక్రమాలున్నా ఎన్నో పనులున్నా వివిధ ప్రాంతాల నుంచి వేరు ప్రాంతాల నుంచి ఈరోజు కొన్ని స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే ప్రశాంతంగా ఉందాం, మనం ప్రశాంతంగా ఉంచకుండా వాళ్ళని ఇక్కడికి పిలిపించి మన కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అలానే
ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అలానే గ్రామ ప్రజలకు, పెద్దలకు, పూర్వ విద్యార్థులకు, మా స్టాఫ్కి, మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభినందనలు. ఈ యొక్క వార్షికోత్సవం 20వ వార్షికోత్సవం జరుగుతూ ఉందంటే ఈ స్కూలు 2004లో స్థాపించబడింది. ఇక్కడ వాస్తవంగా ఇది చాలా మారుమూల ప్రాంతం, రిమోట్ ప్రాంతం. ఆ రోజుకి ఈ చుట్టుపక్కల గ్రామాలకు కనీసం బస్సు వసతి కూడా లేదు. బయటికి పిల్లలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ, ఎక్కడెక్కడో హాస్టల్లో ఉంటూ, హాస్టల్కి వెళ్ళాలన్నా కూడా రవాణా సదుపాయం ఉండేది కాదు. ఆడ ఉండి ఉండక చాలా ఇబ్బంది పడుతూ, అలానే వేలకు వేలు ఫీజులు కడుతూ, కొంతమంది చదివించుకోలేక, చదువుని కొనసాగించలేక, దూరంగా పోయి చదవలేక, మధ్యలోనే ఆ చదువులు విరమించుకొని మినిమం క్లాస్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న రోజుల్లో మన కరస్పాండెంట్ కె రాజారెడ్డి, అలానే వాళ్ళ సోదరుడైనటువంటి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అలా ఈ సంస్థని ఒక తెలుగు మీడియం విద్యా సంస్థగా, అప్పట్లో ఇంగ్లీష్ మీడియం పెద్ద ప్రాబల్యం ఉండేది కాదు కాబట్టి దానికి అనుగుణంగా తెలుగు మీడియంలో విద్యా సంస్థని స్థాపించి, ఆ విద్యా సంస్థలో కూడా టీచర్ని ఒక టౌన్లో, ఒక కార్పొరేట్ స్థాయిలో ఫలితాలని అందించి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు వాళ్ళలో చాలామంది, అప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి చాలామంది విద్యార్థులు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కొంతకాలం మంచి రిజల్ట్తో బుచ్చిరెడ్డిపాలెం కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, ఆ స్థాయిలో ఫలితాలు సాధించి ఎంతో అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఫలితాలు, ఒక గ్రామీణ ప్రాంతంలో, ఒక పల్లెటూరులో ఇలా ఎంత రిజల్ట్ వస్తుంది, మేమింత టౌన్లో మాకు రాలేదే అని ఈర్ష్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ టైంలో. అలా తెలుగు మీడియంతో స్థాపించి తర్వాత కాలానుగుణంగా ప్రజలకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం మీద మక్కువతో తర్వాత 2009లో 7వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకొని అలా కొంతకాలం స్కూల్ని నడపడం జరిగింది. అలా 15, 16, 17 వరకు, తర్వాత మళ్ళా అక్కడ 7th వరకు అయితే మళ్ళీ 7th తర్వాత పిల్లలు బయట ప్రదేశం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనకు దగ్గరలో ఎక్కడ హై స్కూల్ లేవు, సరైన వసతి లేదు, సరైన రవాణా సౌకర్యం లేదు. అందుకని మళ్ళా 7 అయిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడికి పోవాలి, ఎలా వెళ్ళాలి అనే పరిస్థితుల్లో మళ్ళా ఆలోచించి 2017 సంవత్సరంలో మళ్ళా స్కూల్ని 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసి 2017-18 విద్యా సంవత్సరానికి మళ్ళా గుర్తింపు 10th వరకు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ సంవత్సరం 9వ తరగతి దాకా స్కూల్ని నడపటం, ఆ 9వ తరగతి తర్వాత విద్యార్థులు నెక్స్ట్ 18-19లో 10వ తరగతికి రావటం, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం 10వ తరగతి పరీక్షలు రాసిన ఫస్ట్ బ్యాచ్లోనే మండల స్థాయిలో ప్రథమ స్థానం 9.8, అప్పుడు పాయింట్స్ ఉండేవి, మార్కులు ఉండేవి కాదు, 9.8 ఇద్దరు విద్యార్థులు సాధించడం చాలా గొప్ప విషయం ఒక గ్రామీణ ప్రాంతంలో. వారిలో ఒక అమ్మాయి ఈరోజు లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయి ఈరోజు అనంతపురంలో మెడిసిన్ చేస్తూ ఉంది. ఆ రోజు మన దగ్గర 9 పాయింట్స్ సాధించిన అమ్మాయి ఈరోజు మెడిసిన్ చేస్తూ ఉంది. ఇలా ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అనుకోవాలి. మనందరూ తెలుసు ఇలా డాక్టర్ అంటే ఈరోజు మనందరికీ
ఆయువు పోసేవాళ్ళు, ప్రాణం పోసేవాళ్ళు, ఒక దేవుడితో కలియుగంలో దేవుడితో సమానంగా భావించుకుంటాం. అలాంటి డాక్టర్ కోర్సు అమ్మాయి చేస్తూ ఉంది. అలాంటి గొప్ప డాక్టర్లు ఇచ్చినటువంటి సంస్థ ఇది. తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే 19, 20, 21లో మనకి ఒక కరోనా మహమ్మారి అనేది రావటం, విద్యా సంస్థలు, మన విద్యా సంస్థలే కాదు ప్రతి రంగంలో కూడా ఇబ్బందులు జరిగినాయి. చాలామంది మరణించి చాలా ఇబ్బందులు పాలడం జరిగింది. మెయిన్గా అన్నిటికంటే కూడా విద్యా వ్యవస్థ మీద చాలా పెద్ద దెబ్బ పడింది ఆ కరోనా టైంలో. ఎందుకంటే ఆర్థికంగా సంస్థ నష్టపోవడమే కాకుండా విద్యార్థులకి విద్యపరంగా తీరని నష్టం జరిగింది వాళ్ళకి. ఎందుకంటే ఒక స్టూడెంటు 1వ తరగతిలో ఉన్న విద్యార్థి కరోనా టైంలో కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత అబ్బాయి ఆ మార్చిలో కరోనా సెలవులు ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళా సంవత్సరం రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ చేయటం, అప్పుడు ఆ అబ్బాయి 2వ తరగతికి రావటం, మళ్ళీ 2 నెలలే 3 నెలలే స్కూల్ జరగటం, మళ్ళీ అబ్బాయి 3వ తరగతి రావటం. ఇక్కడ 1వ తరగతి మర్చిపోయినాడు, సంవత్సరం సెలవులు వచ్చి 2వ తరగతి పూర్తిగా చదవలేదు, మళ్ళీ 3కి వచ్చాడు. అంత ఆ స్టూడెంట్స్కి ఒక కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఆ విద్యార్థి ఎంతో ఉన్నత స్థితికి వస్తాడు. అలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్నిచ్చింది ఆ పీరియడ్. అలా 2 సంవత్సరాలు ఆ టైంలో 10వ తరగతి విద్యార్థులు కూడా ఆల్ పాస్ కింద ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. సో అందుకని ఆ యొక్క రిజల్ట్ని మేము తెలియపరచుకోవటం లేదు. ఆ తర్వాత మళ్ళా 21-22లో మళ్ళా స్కూల్ స్టార్ట్ అవటం, మళ్ళా ఆ సంవత్సరం మళ్ళీ మన స్కూలు 600 మార్కులకు గాను తర్వాత పాయింట్లు ఎత్తేసి మార్కులు పెట్టినారు. ఆ మార్కులు పెడితే 600 మార్కులకు గాను 575 మార్కులు సాధించారు మన స్కూలు. 600 మార్కులకి 575 మార్కులు జిల్లా స్థాయిలోనే పేరు సాధించింది. ఈరోజు అదే అమ్మాయి వేరే కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఎక్కడ తగ్గకుండా, ఒకవేళ మనకి 575 వచ్చినట్టు ఎలా వచ్చినాయి అనుకుంటే దానికి అలా కాకుండా ఈరోజు ఆ అమ్మాయికి 1000 మార్కులకి 990 మార్కులు వచ్చినాయి. 990 వచ్చి జిల్లా సెకండ్ ర్యాంక్. 991 జిల్లా ఫస్ట్ అయితే 990 మార్కులు అమ్మాయి సాధించింది. మన గ్రామీణ ప్రాంతంలో ఉండి ఇక్కడి నుంచి పోయిన విద్యార్థి ఈరోజు జిల్లా స్థాయిలో మన పేరు నిలబెడుతున్నారు. అంత గొప్ప ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్న సంస్థ ఈ యొక్క విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అలానే తర్వాత నెక్స్ట్ 2022-23లో మళ్ళా ఎగ్జామ్ జరగటం, మళ్ళీ 563 మార్కులు సాధించడం. అలానే మళ్ళా నిన్నే వచ్చిన రిజల్ట్ 2023-24 సంవత్సరానికి గాను నిన్నే మనందరికీ తెలుసు రిజల్ట్ వచ్చినాయి. దీంట్లో కూడా 600 మార్కులకు గాను 567 మార్కులు సాధించారు మన విద్యార్థులు. ప్రతి సంవత్సరం ఎక్కడా తగ్గకుండా 10 మంది విద్యార్థులే, కేవలం 10 మంది విద్యార్థుల్లో 5 మంది విద్యార్థులకు 500 పైన మార్కులు వచ్చినాయి. 10 మంది విద్యార్థులు, కేవలం 10 మంది ఎక్కడో 100 మంది లేరు, కేవలం 10 మంది విద్యార్థులు. 10 మంది విద్యార్థులే ఇలా 500 పైన మార్కులు, ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు సాధించిన సంస్థ మన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో కాబట్టి ఈ సంస్థ ఇది మన యొక్క ఈ పాఠశాల చరిత్ర. అలానే ఈ సంస్థని ఇంత గొప్ప రిజల్ట్ వచ్చేదానికి కావచ్చు, ఇంత గొప్ప క్రమశిక్షణ మంచి విద్యను అందిస్తున్న సంస్థకి దానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు, మా టీచర్స్. అంత గొప్ప టీచర్సు ఈ స్కూల్లో ఉండటం మంది అదృష్టంగా భావించుకుంటాం. అలానే ఈ టీచర్సు పనిచేసే దానికోసం మా వెనకొక కరస్పాండెంట్ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చేటువంటి నడవడిక, ఆయన సూచనలు సలహాలు ఎంతో గొప్పవి. దాని ప్రకారము ఈ సంస్థని ఇంకా ఈ స్థాయికి తీసుకొచ్చిన కారకులు అయినారు. కాబట్టి ఇంకా కూడా ఈ సంస్థని మీరందరూ ఇలానే మా విద్యార్థిని యొక్క తల్లిదండ్రుల ఇలానే ప్రోత్సాహం, ఇలానే మీ యొక్క ప్రేమాభిమానాలు, మీ ఆదరాభిమానాలు మా మీద ఉన్నంతకాలం ఈ సంస్థ ఎప్పటికీ ఇలానే మీ అందరికీ అందుబాటులో అతి తక్కువ ఫీజులతో అతి ఉన్నతమైన విద్యని అందిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి కొంచెం థ్యాంక్ యూ టు ఆల్.